నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నేను లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఏపీలో సాధారణ సార్వత్రిక ఎన్నికలు ఒకేసారి రావడంతో ఎన్నికలు మరింత రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార వైసీపీ కూటమి నేతల, కాంగ్రెస్ నేతల మధ్య మాటలు తోటాలు పేరుతున్నాయి. గెలుపు మాదంటే మాదంటూ ధీమా వ్యక్తం చేస్తూ ముందుకు సాగుతున్నారు. కూటమిపై జగన్, వైసీపీపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విమర్శల దాడులు చేస్తున్నారు. ఈ నెల 18న ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. 26 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. 13న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు కొద్ది రోజుల సమయం మాత్రమే ఉండడంతో అన్ని పార్టీల నాయకులు గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. తెలంగాణలోనూ ఇదే సమయంలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కొంచెం డేలా పడిపోయింది. కాంగ్రెస్, బీజేపీలు మాత్రం పుంజుకుని 17 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా భద్రాద్రి ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, భద్రాద్రిలో ఏ పార్టీకి ఎడ్జ్ కనిపిస్తుంది రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో? థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. మే 13వ తేదీన జరగనున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలు ఏదైతే ఉందో, ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికలకు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 5 నియోజకవర్గాలు ఉన్నాయి, అసెంబ్లీ నియోజకవర్గాలు. ఈ 5 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా వచ్చేసి కొత్తగూడెం, అశ్వారావుపేట, ఈ 2 నియోజకవర్గాలు వచ్చేసి ఖమ్మం పార్లమెంట్ లో నియోజకవర్గంలో కలిసినటువంటి నేపథ్యం ఉంది. తర్వాత పినపాక, ఇల్లందు, భద్రాచలం, ఈ 3 నియోజకవర్గాలు కూడా వచ్చేసి ఈ యొక్క మహబాద్ జిల్లాకు హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి ఈ యొక్క పార్లమెంట్ నియోజకవర్గంలో కలవడం జరిగింది. ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 2 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ఈనటువంటి ఓటర్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోయినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల పథకాలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీ పథకాలు కూడా విజయవంతంగా అమలు చేసి ప్రజల్లోకి చొచ్చుకుపోయినటువంటి నేపథ్యంలో రేపు జరగబోయేటువంటి మే 13వ తేదీన జరగబోయేటువంటి పార్లమెంటు ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ప్రజల్లో నాటుకుపోయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ యొక్క కాంగ్రెస్ కి ఎగ్జిట్ పోల్స్ ఎక్కువగా విజయావకాశాలు చూపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఓటర్లు, ప్రతి ఓటరు కూడా ఈ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి జిల్లా స్థాయిలో అధికారులు కావచ్చు, రాష్ట్ర స్థాయి అధికారులు కావచ్చు ప్రచారాలు కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క మండు వేసవిలో ఎన్నికలు ఈ ఓటింగ్ శాతం ఎలా ఉంటుంది అనేది కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాల్లో ఈ యొక్క మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించి మహిళల్లో పూర్తి స్థాయిలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్ళినటువంటి నేపథ్యంలో ఈ యొక్క మహిళా ఓటర్లు తీర్పునివ్వటంలో ప్రధాన పాత్ర పోషించేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి కాంగ్రెస్ ఈ యొక్క చెందినటువంటి ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిని ఇంకా ప్రకటించకపోయినప్పటికీ కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈ యొక్క గెలుపోటములను బేరీజ్ చేసుకుంటే గెలిచేందుకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అలాగే బలరాం నాయక్, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మహబాద్ నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి బలరాం నాయక్
అక్కడ వాళ్ళ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎక్కువగా ఈ యొక్క ప్రజల్లోకి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఉచిత పథకాలు అలాగే 6 గ్యారంటీలు అమలు జరిపి నిరూపించుకున్నటువంటి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. బీఆర్ఎస్ పూర్తిగా డీలా పడకపోయినప్పటికీ కూడా 3వ స్థానంలో ఉండేటువంటి అవకాశం ఉంది. బీజేపీ 2వ స్థానంలో ఉండేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ మొదటి స్థానానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టేందుకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ శ్రీనివాస్.